పర్యావరణ మార్పులతో ముప్పు పొంచి ఉందని ప్రకృతి తరచూ మనల్ని హెచ్చరిస్తూనే ఉంది. గత ఏడాది సెప్టెంబర్లో ఇదే తరహాలో వార్నింగ్ ఇచ్చింది. కెనడా, నార్వే, చిలీ, గ్రీన్లాండ్ సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో 9 రోజుల పాటు వరుసగా భూ ప్రకంపనలు రావడంతో అందుకు కారణాలేంటో అప్పటి శాస్త్రవేత్తలకు అంతు చిక్కలేదు. ఆ తర్వాత పరిశోధన చేపట్టగా సంచలన విషయాలు వెల్లడయ్యాయి. 15 దేశాలకు చెందిన 68 మంది రీసెర్చర్స్ ఏడాది పాటు ఉండి ఈ ఘటనపై పరిశోధించారు. ఇక ఆ రీసెర్చ్ లో తేలిందేంటంటే ఈ ప్రకంపనలన్నిటికీ కారణం ఓ ల్యాండ్ స్లైడ్. గ్రీన్లాండ్లోని డిక్సన్ ఫియార్డ్ వద్ద ఉన్న ఓ 3900 అడుగుల ఎత్తైన పర్వతం తాలూకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. అవి కాస్త ఆ ఫియార్డ్ అంటే సముద్రం తాలూకు కాలువలో పడడంతో పెద్ద ఎత్తున అలలు ఎగసిపడ్డాయి. దీంతో ఏకంగా 650 అడుగుల ఎత్తైన అలలు ఎగసి సునామీకి కారణమైంది. ఘటన జరిగిన సమీపంలోని ఎల్లా ఐలాండ్ వరకు సునామీ ఎఫెక్ట్ కనిపించింది. 13 అడుగుల ఎత్తైన అలలు అక్కడి రీసెర్చ్ సెంటర్లను ధ్వంసం చేశాయి. నిజానికి ఘటన జరిగిన ప్రదేశం ఓ టూరిస్ట్ డెస్టినేషన్. అక్కడికి పలు క్రూజ్ షిప్లు వస్తుంటాయి. అయితే అదృష్టవశాత్తు ఆ టైంలో ఏ షిప్లు లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటన ఓ హెచ్చరికని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిలోని ఇతర ప్రదేశాల కంటే 4 రెట్లు వేగంగా ఆర్కిటిక్ ప్రదేశం కరిగిపోతోంది. గంటకు 30 మిలియన్ టన్నుల ఐస్ పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కొనసాగితే అది పెను విధ్వంసానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్రతిరోజు వేటి న్యూస్ యాప్ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.